హలో అందరికి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో టైటిల్ నేమ్ చూసేసారు కదా. మదురైలో సెకండ్ టైం బర్త్డే అయితే టీచర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యలో అయితే చేసుకుంటున్నాము. సెకండ్ టైం చేసుకుంటున్నాము బర్త్డే. వాళ్ళకైతే పార్టీ ఇచ్చేస్తున్నాము, ట్రీట్. దానికోసమే ఈ వీడియోలో ఏం చేసామో చూపిస్తున్నాము. ఆ రోజు ఈవిడైతే జనరల్ ప్రిన్సిపల్ మేడం అయితే త్వరగా వచ్చి బాబుని విష్ చేసి వెళ్ళిపోయారు. తనకు వేరే పని ఉంది, దానివల్ల కేక్ కటింగ్ దాకైతే తను ఉండలేకపోయారు. బాబు డెకర్ అయితే నేను ఇలా చేసేసాను. మా ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేశారు. చాలా సింపుల్ గా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడ అందరు మీకు హాయ్ చెప్పేస్తున్నారు. ఇంకా కొంతమంది రావాలి, వాళ్ళు వచ్చాక కేక్ కటింగ్ చేద్దాంలే అని చెప్పి ఆగాము. ఆర్యన్ బాబు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాడండి. అందరిని చూసి కొంచెం క్రాంకీ లాగా అయ్యాడు. మా ఇద్దరు పాపలు, మా ఆయన దగ్గర, నా దగ్గర తప్ప ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాడు. తనకు వేరే వాళ్ళు అలవాటు లేదు కాబట్టి వాడు ఏడుస్తూనే ఉన్నాడు. మేమైతే కేక్ ఈ విధంగా కస్టమైజ్ చేయించాము. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుండే. కేక్ కటింగ్ మేము ఫుడ్ కూడా ఇంట్లోనే చేసుకున్నామండి. దానికోసం అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసారు హెల్ప్ చేయడానికి. వెజిటేబుల్ కటింగ్ కి చిన్న చిన్న హెల్ప్ చేయడానికి అయితే వచ్చేసారు. ఏ ఏ ఏ బర్త్డే అయినా సరే మేమందరం కలిసి కట్టుగానే చేసుకుంటాము. ఒకరింటికి ఒకరు వెళ్తాము హెల్ప్ చేయడానికి. ఒక్కొక్కరు అయితే చేసుకోలేము. ఏ ఈవెంట్ అయినా సరే అందరం కలిసి కట్టుగానే ఉంటాము. చాలా దూరంలో ఉంటాం కాబట్టి అందరికి దూరంగా ఉంటాం కాబట్టి అందరం కలిసే ఉంటాము. ఇక్కడైతే నేను బిర్యానీ కోసం చేసుకున్న చికెన్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఒక 20 minutes తర్వాత అయితే నేను దమ్ పెట్టుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను ఫుల్ వీడియో చేస్తానండి. నెక్స్ట్ ఆ వీడియో అయితే పెడతాను, కంపల్సరీ చూడండి. నేను 30 మెంబర్స్కి ఎంత చికెన్ తీసుకున్నాను, ఎంత రైస్ తీసుకున్నాను అనేది ఎస్టిమేషన్ మీకు కూడా తెలిసిద్ది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. డబల్ మసాలా బిర్యానీ అయితే చేశాను నేను. ఏ గ్రేవీ అయితే చేసుకోలేదు. రైతా, ఫిష్ ఫ్రై, ఇంకా సేమియా పాయసం, పన్నీర్ బిర్యానీ, ఐస్ క్రీమ్స్ ఇవైతే పెట్టామండి. ఫుడ్లో చాలా బాగా కుదిరినాయి అన్ని వంటలు. నేను ఒక్కదాన్నే చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను, కంపల్సరీ చూడండి. గ్రేవీ ఉంచుకున్నాను కదా, ఆ గ్రేవీ కూడా పైనుంచి పోసేసానండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత, ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత, బిర్యానీ అయిపోయిన తర్వాత పన్నీర్ బిర్యానీ అయితే లాస్ట్కి చేసుకున్నాను. ఎందుకంటే వెజ్ వాళ్ళకి కొంచెం టచ్ అవ్వకుండా ఉండడానికి అయితే నేను సపరేట్గా చేసుకున్నాను. పన్నీర్ బిర్యానీ కూడా చాలా బాగా కుదిరిందండి. నెక్స్ట్ మేము బర్త్డే కోసం అదే డెకోర్ కోసం అయితే బెలూన్స్ అన్ని సెట్ చేసేస్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సోఫా సెట్స్ అయితే అన్ని సెట్ చేసేసాను. ఒక సైడ్ కి ఇలా సెట్ చేసుకున్న తర్వాత అయితే చాలా సింపుల్ గా చేసుకున్నాను. బెలూన్ డెకరేషన్ కూడా అదే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫిష్ ఫ్రై, రైతా, పాయసం, పన్నీర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇవే చేసుకున్నానని చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అయితే మేము కేక్ కటింగ్ అయిన తర్వాత అయితే టెర్రస్ పైన అయితే భోజనాలు పెట్టుకున్నాము. ఇంట్లో అంత స్పేస్ లేకుండే కాబట్టి మేము టెర్రస్ పైన అయితే చేసుకున్నాము. ఫుడ్ అయితే అరేంజ్ చేసాము. అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. మేము ఎవరిని ఇన్వైట్ చేసామో వాళ్ళందరూ వచ్చారు. 30 మెంబర్స్ అయితే నాన్ వెజ్ తిన్నారు. 5 మెంబర్స్ అయితే వెజ్ తిన్నారు. ఫుడ్ కూడా అందరికి కరెక్ట్ సరిపోయిందండి. కొంచెం అంటే కొంచెం ఒక మంచి మందం అంటే మిగిలింది రైస్ అంతే. కానీ ఫుడ్ అయితే చాలా బాగా కుదిరింది. అందరూ మంచి తిని మా బాబుని ఆశీర్వదించి అయితే వెళ్ళిపోయారు. గిఫ్ట్లు కూడా చాలా బాగున్నాయండి. అందరు తెచ్చిన ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తాను, ఆ క్లిప్ చూసేయండి. నీట్ స్టాఫ్ అయితే మాకు చిన్న సైకిల్ అయితే ఇచ్చారు బాబుకి. చాలా క్యూట్గా ఉంది ఆ సైకిల్ కూడా. వీళ్ళైతే మా ఇంటి ఓనర్స్. వీళ్ళు కూడా చాలా మంచోళ్ళండి. చాలా హెల్ప్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే.
చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అయితే. మేము 8 ఇయర్స్ అయిపోయిందండి మదురై వచ్చి. కాబట్టి చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసండి మేము. ఇక్కడైతే మా రిలేటివ్ తను ఇక్కడ గైనిక్ పీజీ చేస్తుంది. తనేదో సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చిందంట. దానికోసమే మేము చూస్తున్నాము. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమో స్పెక్టికల్స్ అండి. బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు, ఉంచుకున్నాడు కూడా. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే గిటార్ ఇచ్చేస్తుంది. 2 రిమోట్ కార్స్ అయితే వచ్చాయండి గిఫ్ట్ లా. అవి కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను, చూసేయండి. చిన్న బుడ్డి సైకిల్ కూడా. వీళ్ళైతే బట్టలు అయితే తెచ్చారండి బాబుకి. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము పైకి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్స్ అయితే పిల్లలకి తినిపించిన తర్వాత మేము అందరం కూర్చొని లాస్ట్కి అయితే తిన్నాము. ఫస్ట్ అయితే టీచర్స్కి అయితే అందరికీ ఫుడ్ పెట్టేసాం. వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము అందరం కూర్చొని అయితే ఫుడ్ తినేసాము కింద కూర్చొని. ఏ ఏ ఏ బర్త్డే ఈవెంట్ అయినా సరే అందరం ఒకే దగ్గర కూర్చొని కలిసికట్టుగా తింటాము. మేమందరం కలిసి 4 ఇయర్స్ అండి. ఈ 4 ఇయర్స్ లో మేమందరం కలిసి చాలా బాగున్నామండి. మన పెద్దవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు వీళ్ళే మనకు అన్ని అని చెప్పి అనుకొని ఉంటామండి. మా అమ్మ నాన్న వాళ్ళు ఎవరైనా సరే దూరంగా ఉంటారు కదా, ఆ బాధ లేకుండా అందరం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం అన్నమాట. అందరం కలిసికట్టుగా కూర్చొని తింటాము. నెక్స్ట్ అయితే ఇక్కడ గిఫ్ట్లు అయితే చూపిస్తున్నాను. 2 రిమోట్ కార్స్ అయితే వచ్చేసాయి. వీరైతే టాయ్స్ ని చూసి అసలు ఆగట్లేదు. ఇవ్వు నాకు ఇవ్వు అని ఏడుస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ నేను బిర్యానీ వీడియో పెట్టిన తర్వాత అయితే నా డెలివరీ బ్లాగ్ అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ చేసుకోండి. అలా చూడడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నా డెలివరీ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చాలా సర్ప్రైజ్ గా కూడా ఉంటది, ఎమోషనల్ గా కూడా ఉంటది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.